వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్. జనసేన అభ్యర్థులకు బీఫామ్లు అందించిన పవన్. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్న జనసేనాని. ఏపీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. కడప పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కంచుకోట అన్న తులసిరెడ్డి. మూడు నెలల్లో 3 ఎమ్మెల్యేలు మిగులుతారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అన్న కోమటిరెడ్డి. హైదరాబాద్లో కొనసాగుతున్న శ్రీరామనవమి శోభయాత్ర. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు ర్యాలీ. ఎన్నికల్లో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం. తొలి దశ ఎన్నికలు దేశ గతిని మారుస్తాయన్న అఖిలేష్ యాదవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం ఆవరణలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం ఆవరణలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శ్రీ రామనవమి శోభయాత్ర భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అడుగడుగున భద్రత ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులే కాకుండా అటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇతర బలగాలు కూడా ఇక్కడ రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము పురాణపూర్లోని గాంధీ స్టాచ్యూ చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ రామ భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నామ స్మరణతోని ఇక్కడ ప్రాంగణం అంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమం కూడా అటు మంగళహట్ పిఎస్ నుంచి కూడా ఇక్కడికి పురాణపూల్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ
శ్రీరామచంద్రుల కళ్యాణం అనంతరం కూడా ఈ యొక్క శోభాయాత్ర 1:1:30కు ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బోయిగూడ కమాన్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర మంగళహాట్ పోలీస్ స్టేషన్, అలాగే జాలి హనుమాన్, ధూల్పేట, పురాణా పూల్, జుమ్మెరాత్ బజార్, చూడీ బజార్, బేగం బజార్, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మీదుగా శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వార్, కుత్లిబౌలి క్రాస్ రోడ్ నుంచి కోటికి చేరుతుంది. కోటి సుల్తాన్ బజార్ నుంచి అక్కడ హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభాయాత్ర నిర్విరామంగా కొనసాగనుంది. అడుగడుగునా ప్రజలు ఈ యొక్క శోభాయాత్రకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వరుసగా వస్తున్నటువంటి వాహన శ్రేణికి ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం కూడా స్వామివారికి కొబ్బరికాయలతో మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. అలాగే మనము చూసుకోవచ్చు భారీ క్రేన్లతో కూడా ఇక్కడ పూలదండలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగానే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడుగడుగునా కూడా ఏ ఒక్క చోట ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉండేందుకు అడుగడుగునా పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. ఈ శోభాయాత్ర సాగే సమయంలో కూడా వాహనాలను వెనువెంటనే తరలిస్తూ కూడా ట్రాఫిక్ సిబ్బంది, అలాగే వివిధ రకాల విద్యుత్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇతర ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందడికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ శోభాయాత్ర కన్నుల పండుగగా వేలాది సంఖ్యలో నగర నలుమూలల నుంచి ఈ యొక్క శోభాయాత్ర చూసేందుకు కూడా ఈ యొక్క శోభాయాత్ర స్థలానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగేటటువంటి ప్రాంతాల్లో రోడ్డు మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులను కూడా ఇతర దారుల్లోకి మళ్లిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమానికి వచ్చినటువంటి వేలాది భక్త జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానికులు, అలాగే అటు బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఇటు భాగ్యనగర ఉత్సవ కమిటీ, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిహెచ్ఎంసీ కూడా ఎక్కడికక్కడ ఈ ప్రజలు డీహైడ్రేట్ కాకుండా కూడా నీళ్లను సరఫరా చేస్తుంది. వీటితో పాటుగానే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు కూడా మజ్జిగను, అలాగే ఇతర ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో జోష్గా ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనాలనేటటువంటి ఉద్దేశంతో నగర నలుమూలలే కాకుండా శివారు ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్రకు అశేషమైనటువంటి జనవాహిని ఈ యొక్క శోభాయాత్రలో మనకు కనిపిస్తా ఉందనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క శోభాయాత్రలో అటు హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్నారు. అలాగే రామరాజ్య స్థాపన కోసం మేము కృషి చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లోనే మనం ఉన్నటువంటి ఈ యొక్క పురాణా పూల్ చౌరస్తాకు ఈ యొక్క సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్రతో పాటుగానే సీతారాం బాగ్ శోభాయాత్ర వెనుకాల రాజాసింగ్ మంగళఘాట్ నుంచి జాలి హనుమాన్ టెంపుల్ నుంచి తీసుకువస్తున్నటువంటి శోభాయాత్ర కూడా 2 వరుస క్రమంలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఏ ఒక్క చోట కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క పురాణా పూల్ చౌరస్తకు ఈ యొక్క శోభాయాత్ర చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. అశేషమైనటువంటి జనవాహిని నడుమ ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. ఎంతో కోలాహలంతో
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 అసెంబ్లీ 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెళ్ల మనోహర్కు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసి అవినీతి రాక్షస పాలనకు తరిమికొట్టాలన్నారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన కుమారుడిని కేసులు ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. తన కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరితీసినా ఒప్పుకుంటానన్నారు. తన కుమారుడిని చేయని తప్పుకు కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో తన కుమారుడిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కారు బారికేడ్లకు తగిలితే 21 సెక్షన్ల కింద కేసులు పెట్టారని అన్నారు. కేసు పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. He was a Hyderabad police commissioner. అంటే నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోనే మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోనే ఎంక్వైరీ చేపియండి. మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్. ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకు ముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోనే మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోనే ఎంక్వైరీ చేపియండి. మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్. ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకు ముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. అంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ప్రశ్న లైవ్లో చూద్దాం. గెలిచే పరిస్థితి లేదని స్వయంగా ఇవాళ మమతా బెనర్జీ గారు బాహాటంగా ప్రకటిస్తూ ఉంటే, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ స్పష్టమవుతూ ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఇవాళ భ్రమలో తేలిపోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతారని పగటి కలలు అంటూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ
దిక్కుతోచని పరిస్థితిలో దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపోతూ ఉంటే తెలంగాణలో కూడా మినుకుమంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ఉచితాలు, గ్యారంటీలు అమలు పరచలేక, నెరవేర్చలేక ఇవాళ మహిళలు, రైతులు ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంతో ముఖ్యమంత్రి కాకముందు వారు చేసిన ఆర్భాటం, హడావిడి, వారి మాటల తూటాలు వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలచబడ్డ విషయాన్ని ఇవాళ వారు ఒక అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో, ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి పట్ల ప్రజల ఆకర్షణను సహించలేక ఇవాళ ఎవరికి వారిగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ మోదీ గారి పట్ల లేదా బీజేపీ పట్ల మీరు చేస్తున్న విమర్శలు ఇవాళ ప్రజలు ఏమాత్రం కూడా ఇవాళ ఆదరించలేదు. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం, డబ్బుల కోసం సొంత చెల్లెలు షర్మిల, సునీతలను కూడా జగన్ చంపడానికి వెనుకాడారని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ చేసేది మోసం, చెప్పేవన్నీ కట్టుకదలేనని అన్నారు. జగన్ భారతికి, వివేకాను హత్య చేయబోతున్నారని ముందే అన్ని విషయాలు తెలుసన్నారు. మరోవైపు నియోజకవర్గంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివృద్ధి ఏమాత్రం చేయలేదని, ధనదాహానికి అంతులేనిదని విమర్శించారు. వివేక హత్య కేసులో తన ప్రమేయం ఉంటే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. నాటకం తెల్లా నేను చెప్తున్నా ఇప్పుడు మీ ప్రెస్ అందరికీ, అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు. అచ్చా, నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని శివంజరానికి రావాలనుకున్నాడు. ఇది ఎప్పుడో ప్లాను. సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము 31 రోజుల ముందరగా, అంటే హత్య కంటే 31 రోజుల ముందరగానే కుక్కలు చంపినారు స్కార్పియోతో, గొడ్డలి కొన్నారు కదిరిలో. రికార్డ్. ఆయన సానుభూతి కోసం కోడి కత్తి నా మీద కేసు పెట్టినాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.